బ్యాంక్ బ్యాలెన్స్ 3,50,00,000 ఉంది. 15 లక్షలు ఉంది. మనకి స్టాఫ్ తక్కువగా ఉన్నారు. జనవరి నుంచి కూడా సీజనల్ స్టార్ట్ అవుతుంది. మంచి ఈ ఏరియాలో ప్యాడీ బయట నుంచి కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి తమిళనాడుకు పోవడం కానీ చాలా ఉంది. ఈసారి టార్గెట్ పెట్టి గత సంవత్సరం కన్నా ఎక్కువ చూపించాలని మన సిబ్బందిని కోరుకుంటున్నాను. మీకు అవసరమైతే స్టాఫ్ మన ఎమ్మెల్యే ద్వారా కమిషనర్తో మాట్లాడి అవుట్సోర్స్లో ఒక 6 మంది మనకు కావాలి. ఒకటి ఇంటీరియర్ చెక్ పోస్ట్ మనోళ్ళు అందరూ ఉండేది అక్కడ, మనకేం ఇబ్బంది లేదు. అక్కడ ఒక స్టాఫ్ని, అదేవిధంగా టోల్ గేట్ దగ్గర మన హైవే మీద ఒక టోల్ బూత్ లాగా ఒకటి పెట్టించాలని ఉందమ్మా. ఇప్పుడు వ్యవసాయదారులు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే యూరియాలు కానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు. మనం కూడా ఈ అన్నదాత సుఖీభవ ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనము నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం. ఇలా అదే కాకుండా మనకు సైక్లోన్స్ ఏమన్నా వచ్చి కొంతవరకు పొలాలు ఏమన్నా డ్యామేజ్ అయినా సరే వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, లేకపోతే వెంటనే మళ్ళీ విత్తనాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ కమిటీ ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈరోజు కొన్ని సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రమేష్ అన్న కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు, కానీ అవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పటికీ మనకు 5 వరకు గోడౌన్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం గారు. సో 5 గోడౌన్లు కూడా మనకు రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పెడితే ఎక్కువ మంది గోడౌన్లు ఉపయోగించుకుంటే, అంటే ఈ పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందుబాటులో ఉన్న గోడౌన్లు అన్నీ కూడా అందుబాటులో పెడితే బాగుంటుంది. ఇలాగా ఏఎంసీ ఎక్స్ఏఎంసీ చైర్మన్గా సుధాకర్ రెడ్డి ఉన్నారు కాబట్టి మెంబర్స్ అయినా కూడా కొంత వారితో సీనియర్ నాయకులతో కొంత కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కొన్ని సజెషన్స్ తీసుకొని మనం ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లవలసిందిగా చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా మీకు ఇచ్చిన ఒక పదవి కాకుండా అదొక బాధ్యతలాగా తీసుకొని రైతులకు అండగా నిలబడుతూ రైతుకు కావాల్సిన అవసరాలని మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టం లేకుండా, ఎందుకంటే ఒక రైతుకి వాళ్ళ కష్టానికి ఫలితం అంటే వాళ్ళకి కావాల్సిన ధర కానీ, ఎందుకంటే దాని మీదే వాళ్ళ జీవనాధారం ఉంటుంది కాబట్టి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలంటే మనము రైతుకు కొంత సపోర్ట్ ఇటు ఏఎంసీ ద్వారా కానీ అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా నేను కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా చేయూత అందిస్తాము. అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా రైతులకు సహాయపడుతూ సుధాకర్ రెడ్డి గారు కూడా కొన్ని చెప్పారు. ఆ సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని దాన్ని ఇంకొక మీటింగ్ మీరు ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకొని మనము అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరు చూస్తున్నారు అభివృద్ధి ఎట్లా ముందుకెళ్తుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఒకే ఒక ధ్యేయంతో కూడా అందరు నాయకులు అందరూ పనిచేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.